ఇలా మనం వార్తలలో ఏసొంటి ముచ్చట్లు పట్టుకొస్తాం. అసలు ఇలా ఏం చెప్పుకుంటామని జరిగితే ఆలోచన చేసినా గానీ గీ ముచ్చట చూసినాక వారేవా చెప్పుకుంటే గీసొంటి ముచ్చట్లే చెప్పుకోవాలని అనిపిస్తున్నది. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే, హే నువ్వెక్కువ మాట్లాడకు, నీకన్నా నాకు ఎక్కువ తెలుసు, సెక్షన్ల పేర్లు చెప్పమంటావా? అగో ముచ్చట జర గమ్మత్తుగానే ఉన్నది కదా. చలో ఆలస్యం చేయకుండా ముచ్చటరుచుకుందాం పారి. పైసలు నువ్వు సంపాదిస్తున్నావు అంతగానం. ఐ ఓన్ 70,000 per month. అవో చూసిరారులా అవో తాగిండు మళ్ళా డ్రంక్ డ్రైవర్ దొరికిండు. ఇక దొరికి ఊదు అంటే నేను ఎందుకు ఊదాలే? అవో నాకు కూడా సెక్షన్ ఎరికే, నాకు పోలీస్ స్టేషన్ ఎరికే, నాకు కోర్టు కూడా ఎరికే. ఇవన్నీ కాదు. ఇక నేను నాకు బీపీ లేస్తామని నీ మీద తిరిగి కేసు చేస్తాను ఎంత ఉంది చెప్తున్నాడు చూడరి. అవో ఈయన చెప్పిన సెక్షన్లు అన్ని చూస్తే మరి ఇక కనీసం పోలీసులకు కూడా తెలుసో లేదో అన్నట్టుగా మాట్లాడుతున్నారు ముచ్చటిన జనాలు. కానీ ఏదేమైనా తప్పు చేసింది ఆగ మళ్ళీ గిట్ట మీది సమానాదాలు చెప్పుడైంది. ఎన్ననే జర పోలీసులు అంటే ఇలువ లేదా, వాళ్ళ గౌరవం లేదా అని ఇంకో కొంతమంది అన్నమీనకరం అవుతులు. కానీ ఏదేమైనా జర చూసుకోవాలి కదా అన్న నువ్వు కూడా. అదో తప్పు చేసిందే కాక మళ్ళీ మీది రూపా మాటలేందని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. గర్ల్స్ ని హెరాస్మెంట్ చేసుకుంటా, మజాక్ ఆడుకుంటా మస్తు చేసినావు. నేను ఆల్రెడీ వీడియో తీసిన. ఐ విల్ సెండ్ ఇట్ టు ద హై కోర్ట్ అండ్ ఐ విల్ బి ద లాయర్ టు ఫైల్ a case on you according to the section 123. I will file a case on you. Sir, section లో తెలుసా సెక్షన్ లో హై కోర్ట్